ప్రియమిత్రులకు నమస్తే అండి. ఏవండి మనం నిత్యం జరిగే విషయాలు గమనించం గానీ, అవి మన మీద చాలా ప్రభావం చూపిస్తాయండి. ఉదాహరణకి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళ కంటే, చెప్పుడు మాటలు వినేవాళ్ళు చాలా ప్రమాదం అటండి. ఎందుకంటే, అక్కడ విని, ఇక్కడ విని అవి నిజమో కాదో నిర్ధారించుకోకుండా కొంతమంది టైమ్ పాస్ కోసం ఇతరుల గురించి తమకు కనపడ్డ వాళ్ళందరికీ చెప్తుంటారు. ఇదివరకు కేవలం పండగలకో, పబ్బాలకో, ఫంక్షన్‌లకో కలిసినప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడుకునేవారు. అవతల వాళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు. కానీ ఇప్పుడు మరి ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్‌లు ఉన్నాయి గదండీ! తెలిసిన వాళ్ళకి ఫోన్ జేయడం, గంటల తరబడి తాము విన్నది నిజమో కాదో నిర్ధారించుకోకుండా తాము విన్నది కొంత కల్పించింది వాళ్ళకి చెప్పడం కాలక్షేపం కోసం. మరి అదేం ఆనందం వారికి. చెప్తూనే ఉంటారు. అది తప్పు చెప్పకూడదని గూడా అనుకోరు. అది ఎంత ప్రమాదమో గ్రహించరు కూడా వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చెప్పేసి ఊరుకుంటారు. కానీ అది విన్నవాళ్ళు అది నిజమో కాదో తెలుసుకోకుండా సంబంధిత వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుంటారు. దానివలన మరి రిలేషన్స్ దెబ్బతింటాయి గదండీ! అనవసరంగా. ఆ విషయం గ్రహించరు. విన్నవాళ్ళు గ్రహించరు. చెప్పేవాళ్ళకి ఎలాగా ఆహ్, గ్రహించరనుకోండి. నేను ఎక్కువ మాట్లాడితే బావుండదు. అది చెప్పేవాళ్ళకి ఎలాగో ఉండదు. కానీ వినేవాళ్ళకన్నా ఉండాలిగా. అందుకే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళ కంటే, చెప్పుడు మాటలు వినేవాళ్ళు చాలా ప్రమాదం అని నేను చెప్పడం జరిగింది. నేను అన్నానని కాదు గానీ, మీరు కూడా గమనించండి ఇలాంటి విషయాలు. చివరాఖరికి నేను చెప్పేదేంటంటే, చెప్పుడు మాటలు వినకూడదండి. అథవా విన్నా వాటిని నమ్మకూడదు. అలాగే నిర్ధారించుకోకుండా అవతల వారిని మనం బ్లేమ్ చేయకూడదు. తప్పు పట్టకూడదు. అవునా కాదా? మరి మీరు ఈ విషయాలు అవునంటే అదే మామూలుగా నా వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి, దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.